చంద్రబాబు తిరుమల తిరుపతి లడ్డూపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన కలగాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శివాలయంలో పూజలు నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు చేసిన వాగ్దానాలు చేయలేక మత రాజకీయాలకు తెరలేపారని, ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన విధానాన్ని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికేనని దుయ్యబట్టారు. కోట రామచంద్రపురం ఎంపీటీసీ గాలి దుర్గప్, వైఎస్ఆర్ ఎస్టీసీల అధ్యక్షులు సోదెం సుధాకర్లు తలనీలాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి కోట్లాది భక్తులు కలిగిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కల్తీ జరగకపోయినా కానీ కల్తీ జరిగినట్టు కన్నికట్టుతో ఈరోజు చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నాడు. కేవలం రాజకీయాల కోసమే సాక్షాత్తు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు వాడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా హోదాలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని నియమ నిష్టలతో ఆయన స్వామిని దర్శించడం, 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముగించుకొని ఖాళీ నడకన పాదయాత్ర చేశాడు. ఇంతటి భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారిని మతానికి రాజకీయాలకి అంటగట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మనోభావాల్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీశాడు. లడ్డూ ప్రసాదం అంటే ఎంతో పుణ్య ప్రసాదం, అది ఎంతో విశిష్టత గల ప్రసాదం. స్వామిని దర్శించకపోయినా కానీ ఆ స్వామి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటే స్వామి దర్శనం జరిగినంత పుణ్యంగా భక్తులు కొలుస్తుంటారు. అలాంటి లడ్డూని రాజకీయం చేసి అప్రప్రతిష్ఠ చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని ఈరోజు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేవలం మత రాజకీయాలే, ఈ మత రాజకీయాలతో ఈరోజు శుద్ధ రాజకీయాలు చేస్తున్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాగాలని చూస్తున్నాడు. అందుకని ఆయన ఈ దుర్బుద్ధికి, ఆయన యొక్క కుట్రలకి, కుతంత్రాలకి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో, దేవాలయాల్లో ఆయనకి పాప ప్రక్షాళన జరగాలని ఈరోజు బుట్టాయిగూడెంలో ఏం చేసిన పరమేశ్వర ఆలయంలో కూడా మేము ఈరోజు పూజ చేయడం అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నియమనిష్టలతో ఉంటాడో, హిందువుల యొక్క సాంప్రదాయాల్ని ఎలా గౌరవిస్తాడో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అంటే ఒక మతానికి అంటగట్టి రాజకీయం పొందాలని చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడితోనే ఆటలాడుకుంటున్నాడు. భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ పాపం చంద్రబాబు నాయుడికి తగులుద్ది. లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఏ రోజు కూడా ఆయన నీతిగా రాజకీయాలు చేయలేదు. కుటిల రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి సుమారు 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో పరిపాలన ఎలాగుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. సూపర్ 6 లేదు, రైతులకి రైతు భరోసా లేదు, విద్యార్థులకి తల్లికి వందనం అన్నాడు, అది లేదు. ఉచిత బస్సు అన్నాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు. అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి, వాళ్ళ నష్టపరిహారం లేదు. విశాఖ స్టీల్ని తాకట్టు పెడుతున్నాడు శైలికి, అది లేదు.
ఆ రోజు నేను ప్రైవేటీకరణ చేయను అన్నాడు. అలా వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని దాడులు, హత్యలు, అలాగే మహిళలకి రక్షణ లేదు. ఈ 4 నెలలు ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు, చదువుకునే పిల్లల దగ్గర మరి వీడియోలు, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, వీటిని డైవర్ట్ చేయడానికి, వీటి కోసం ప్రజలు ఉండడానికి ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్తు మరి కళింగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తున్నాడు. స్వామితో రాజకీయాలు చేసిన ఎవరు కూడా పుట్టగతులు ఉండరు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి మరి పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఆ స్వామితో పెట్టుకున్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, సిబిఐతో విచారణ జరిపించండి కలిసి జరిగినట్లయితే, లేకపోతే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించమంటే సిట్తో పెట్టుకున్నాడు.